హాయ్ అండి. ఈరోజు ఆనపకాయ పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. ఒక ఆనపకాయని తీసుకుని పై తొక్క శుభ్రంగా తీసుకుని సగానికి కట్ చేసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకుని ఈ ఆనపకాయ ముక్కలు కూడా పోపులో వేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోవాలండి. దాంట్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకోవాలండి. చూడండి, ఆనపకాయలో వాటర్ వస్తుంది. ఆ వాటర్ పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలండి. ఆనపకాయ ముక్కలు బాగా మగ్గాక మనం చేతితో నలిపితే మెత్తగా అయ్యేలాగా చూసుకోవాలండి. బాగా మగ్గాక మనము ఒక చిన్న బౌల్ తీసుకుని ఆ బౌల్లో కొద్దిగా శనగపిండి వేసుకుని కొద్దిగా వాటర్లో కలుపుకుని ఆ శనగపిండి వాటర్ని ఆనపకాయ ముక్కల్లో వేయాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పుల్లటి పెరుగుని, చిక్కగా ఉన్న పుల్లటి పెరుగుని తీసుకుని స్టవ్ కట్టేసిన ఆనపకాయ ముక్కలు, శనగపిండి మగ్గింది కదండి, దాంట్లో పెరుగుని వేసుకుని బాగా కలిపేస్తే ఆనపకాయ పెరుగు పచ్చడి రెడీ. బాయ్ బాయ్.